ఈ రోజు జీటీ చేసిన పర్ఫార్మెన్స్ కి ఖచ్చితంగా జీటీ అయితే టాప్ 2 లో క్వాలిఫై అయినట్టే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్లో మోస్ట్లీ వాళ్ళు 2 గెలిచే ఛాన్స్ ఉంది. ఈ బౌలింగ్ అటాక్ తో అట్లీస్ట్ ఒకటి గెలిచినా టాప్ 2 ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ సన్ రైజర్స్ ఘోరంగా ఓడిపోయింది. అండ్ దీని నుంచి వాళ్ళైతే నేర్చుకోవాల్సిన లెసన్స్ చాలానే ఉన్నాయి. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మొన్న ముంబై ఆర్సీబీ జరిగిన రేంజ్ లో ఉంటది అనుకుంటే ముంబై జీటీ లాగా వన్ సైడ్ అయిపోయింది. మ్యాచ్ లో అయితే క్లియర్ గా జీటీ డామినేట్ చేసింది. అటు బౌలింగ్ లో గానీ ఇటు బ్యాటింగ్ లో కూడా జీటీ చాలా వరకు క్లవర్ గా ఆడింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో. అండ్ ఈ మ్యాచ్ లో డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. ఈ మ్యాచ్ లో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది జీటీ ఫాస్ట్ బౌలింగ్ డ్యూఓ రబాడా అండ్ సిరాజ్. ఫస్ట్ ఓవరే మెయిడ్ ఇన్ వికెట్ తో స్టార్ట్ చేశారు సిరాజ్. అది మామూలు బౌలింగ్ కాదు. ఎప్పుడైతే 2023 వరల్డ్ కప్ ఫైనల్లో హెడ్ ని ఎంత ఇబ్బంది పెట్టాడో మనకి ఇంకా గుర్తుండాలి సిరాజ్. ఆ రోజు వికెట్ దొరకలేదు, బట్ ఈ రోజు అయితే వికెట్ ఫస్ట్ ఓవర్ లోనే పట్టుకున్నాడు. అండ్ వండర్ఫుల్ బౌలింగ్ చేశాడు హెడ్ కి. అసలు అర్థం కాల బాల్ ఎటు వస్తున్నాయని చెప్పి ఒక అద్భుతమైన బౌలింగ్ తో హెడ్ ని డిస్మిస్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఓవర్ అభిషేక్ శర్మ పాజిటివ్ గా స్టార్ట్ చేసినప్పటికి అన్ఫార్చునేట్ షాట్ అనే చెప్పాలి. మరీ లెగ్ సైడ్ కు వస్తున్నాడు. రబాడా చాలా తెలివిగా బౌలింగ్ చేసి బౌల్ చేశాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన ఇంకా ఎవ్వరూ నిలబడలేకపోయారు వాళ్ళ బౌలింగ్ కి. అండ్ రబాడా స్టార్టింగ్ లోనే 4 ఓవర్స్ కంప్లీట్ చేశాడు. అండ్ 13-14 ఓవర్స్ దగ్గరే ఈవెన్ హోల్డర్ కూడా 4 ఓవర్స్ కంప్లీట్ చేశాడు. సిరాజ్ 3 ఓవర్స్ కంప్లీట్ చేశాడు. గిల్ చాలా అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. ఫీల్డ్ సెటప్స్ కానీ బౌలింగ్ చేంజెస్ కానీ చాలా బాగా చేశాడు. బికాస్ పిచ్ క్లారిటీగా ఐడియా ఉంది ఎలా వర్క్ అవుతుందని. అందుకే ఈవెన్ రషీద్ ఖాన్ లాంటి బౌలర్ కూడా 13-14 ఓవర్స్ అయ్యే వరకు కూడా ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. ఇటు కమిన్స్ కూడా అదే విధంగా మాక్సిమం 5 బౌలర్స్ ని రొటేట్ చేస్తూ వచ్చాడు. ఒక 2 ఓవర్ల శివాంగ్ ఇచ్చాడు. ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే పవర్ ప్లే లో అద్భుతంగా స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లోనే గిల్ ని బట్లర్ ని డిస్మిస్ చేయడంతో ఎక్కువ స్కోర్ రాదు అని క్లారిటీ వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాటింగ్ చాలా కష్టంగా ఉంది. మంచి ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగా పడుతుందని కూడా క్లారిటీ వచ్చింది. అందుకే ఫాస్ట్ బౌలర్స్ కే ఇచ్చుకుంటూ వచ్చాడు. ఉన్న బౌలింగ్ లో అద్భుతంగా బౌలింగ్ చేంజెస్ చేశాడు. మంచి ఫీల్డ్ సెటప్స్. వాళ్ళని 150 లోపు రెస్ట్రిక్ట్ చేయాల్సిన మూవ్మెంట్ నుంచి 168 వరకు తీసుకొచ్చారు. బికాస్ వాషింగ్టన్ సుందర్ ఇస్ ద మెయిన్ రీజన్. సుందర్ చాలా అద్భుతంగా ఆడాడు. లాస్ట్ 5 ఓవర్స్ లో మంచి స్కోర్ చేశాడు. ఎస్పెషల్లీ 19వ ఓవర్ ఇషాన్ మలింగ్ అని 18 రన్స్ కొట్టడం సన్ రైజర్స్ కొంచెం డెంట్ పడింది. అక్కడ 160కి వెళ్ళిపోయిన స్కోర్. ఫైనల్ ఓవర్ లో కొంచెం కవర్ చేసుకున్నప్పటికి చాలా రీజనబుల్ స్కోర్ అయితే పెట్టగలిగారు జీటీ. అండ్ సన్ రైజర్స్ బౌలింగ్ లో ప్యాట్ కమిన్స్ అద్భుతమైన స్పెల్ వేశాడు. జస్ట్ 20 రన్స్ ఇచ్చాడు. ఒక్క వికెట్ 4 ఓవర్స్ లో. ఇంకా గుజరాత్ విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఓవర్ లో మేడ్ ఇన్ వికెట్ తోనే స్టార్ట్ చేశారు. అండ్ అక్కడే క్లారిటీ వచ్చేసింది. ఈ రోజు రబాడాని సిరాజ్ ని ఆపకపోతే సన్ రైజర్స్ నిలబడడం కష్టమని. వాళ్ళనైతే సన్ రైజర్స్ ఎదుర్కోలేకపోయింది. ప్రతి బ్యాట్స్మెన్ క్లియర్ గా ఫెయిల్ అయ్యాడు. అండ్ ఒక బ్యాట్స్మెన్ అని లేదు, ఎవరు ఈ రోజు ప్రాపర్ గా నిలబడలేకపోయారు బౌలర్స్ ముందు. అందరూ ఒక్కసారిగా ఫెయిల్ అయ్యారు. సో అరౌండ్ 86 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. సో ఈ విధంగా ఒక భారీ ఓటమిని అయితే మూట కట్టుకునింది మన సన్ రైజర్స్. అండ్ రన్ రేట్ కూడా చాలా డెంట్ పడింది. అరౌండ్ 0.2, 0.3 దగ్గర ఉంది. పాజిటివ్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు టేబుల్లో టాప్ 2 కి వెళ్ళడం చాలా కష్టం. బికాస్ 2 మ్యాచ్లు ఉన్నాయి సిఎస్కే అండ్ ఆర్సీబీ తో. ఒకవేళ సిఎస్కే తో గెలిచిన ఆర్సీబీ తో చాలా టైట్ మ్యాచ్ ఉంటుంది. అండ్ సిఎస్కే కూడా అది డూ ఆర్ డై మ్యాచ్, దట్టు చపాక్ లో. సో ఖచ్చితంగా 2 మ్యాచ్లు అయితే ఇప్పుడు టాప్ 2 కంటే టాప్ 4 డేంజర్ లో పడినట్టు అనిపిస్తుంది. మరి చూడాలి సన్ రైజర్స్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది. సో అహ్మదాబాద్ పిచ్ అది బ్యాటింగ్ కి లేదు, అటు బ్యాటింగ్ సునామీ ఏం లేదు. ఈ రోజు మొత్తం బౌలర్స్ కే నగ్గింది. జీటీ వండర్ఫుల్ గా బౌలింగ్ చేసింది, మ్యాచ్ గెలిచింది. అండ్ జీటీ ఫైనల్స్ కి వస్తే అహ్మదాబాద్ లో మాత్రం జీటీ ఆపడం చాలా కష్టం. సో ఏ టీం జీటీని ఆపగలుగుతుందో చూడాలి. ఇప్పటికైతే జీటీ టేబుల్ టాపర్స్, బట్ టాప్ 2 కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. రేపు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ మ్యాచ్ ఆర్సీబీ కూడా చాలా కీలకంగా కాబోతుంది. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.